సార్ పెద్దపల్లిలో సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటుంది. మీరు పనిచేసిన టైంలో ఒక ఇన్స్పెక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చారని వచ్చింది. అంటే చాలా వరకు వస్తూ ఉంటుందండి. ఎప్పటికీ ఏదో ఒకటి ఎవరెవరో చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అది వార్నింగ్ అంటే వాళ్ళని కొంచెం కరెక్ట్ చేసుకోమనడం. మీకన్నా ముందు ఒక డీసీపీ బాగా ఇష్యూ చేసి వెళ్ళారని అది అది ప్రూవ్ వాళ్ళ ఎంక్వైరీలో తెలుతుందని మనం చెప్పలేము. బట్ మేమున్నప్పుడు ఎట్ అవర్ టెన్యూర్ వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ మా టెన్యూర్లో ఏం కావద్దని చూస్తాం. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్ అక్కడ మీరు ఒక ఎస్వైపీ ఫాలో అయ్యారు అక్కడ. మీరు అంటే మేబీ అందరూ బయట వాళ్ళు అనుకోవచ్చు, మాకైతే రెగ్యులర్గానే అనిపిస్తుంది. ఎనీ కేసు ఎనీ పర్టికులర్గా మీకు పెద్దపల్లి దగ్గర ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళ కాదండి, ఒక ఎన్ఆర్ఐ కేసు ఒకటి వస్తుంది. ఆయన భూమిని కబ్జా చేస్తారు, లేఅవుట్ వేసి వాళ్ళు కాంపౌండ్ కట్టి వెళ్ళిపోతే మీరు సర్వే చేయించి దగ్గరుండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించారు. ఎన్ఆర్ఐది ఏమో ఐడియా లేదని. అంతకుముందు అయితే ఒక పోలీస్ ల్యాండ్ ఓవర్ కబ్జా చేస్తే మాత్రం నైట్ దాన్ని డిమాలిష్ చేసి దాని ప్లాంటేషన్ చేసాము. సో అది పోలీస్ ల్యాండ్ కబ్జా చేసే అంత స్థాయిగా ఉన్నారు అక్కడ. అంటే అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. సో అట్లా అయినప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు జరిగింది యాక్చువల్లీ. సో అక్కడ అంతా తీసి నైట్ ఎన్ఆర్ఐది మీకు గుర్తులేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారే మీకు రిఫర్ చేశారు కేసు కావచ్చు అండి. అయితే చేయవచ్చు. ఓకే. తర్వాత అండి పెద్దపల్లి తర్వాత నేను హైదరాబాద్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్కి వెళ్ళాను. సో అక్కడ అది ఫస్ట్ జోన్ అంటే కొత్తగా క్రియేట్ చేశారు హైదరాబాద్లో. దానికి ఫస్ట్ డీసీపీగా వెళ్ళాను. అక్కడ ఒక 8 months పనిచేశాను. అక్కడ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అటు ఏం రాలేదా? అంటే కొద్దిగా మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది కాబట్టి. సో హైదరాబాద్ హిందీ వేరే ఉంటుంది కదా, నేను పోయి వస్తా అంటూ. సో అదొక అంటే ఎప్పుడు కానీ అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయినా కూడా జనాలు మంచిగా నేర్పిస్తారండి మనకి పబ్లిక్. సో దాంతోపాటు లాంగ్వేజ్ అర్థమైపోయింది, కాన్ఫిడెన్స్. ఎస్పెషల్లీ సివి ఆనంద్ సార్ అప్పుడు ఉండేది. సో అప్పుడు సార్ ఏం చేసేదంటే ఖచ్చితంగా మీరు హిందీలోనే చెప్పాలి డిఎస్ఆర్, మరి డైలీ డిఎస్ఆర్ ఉంటుంది. మమ్మల్ని ఏమో హిందీలో చెప్పమనేవాడు. ఎవరైతే మా బ్యాచ్మేట్ సౌత్ వెస్ట్ జోన్ ఉండేది తనని తెలుగులో చెప్పాను, ఆయన మరాఠీ. సో ఆయనకు తెలుగు రావాలని తెలుగులో చెప్పాను, నాకు హిందీ రావాలని హిందీలో చెప్పమనేవాడు. సో కష్టపడి అంటే ఇట్లా ఫోర్స్ చేసి మరీ నేర్పించాడు. అంటే డిఎస్ఆర్లో మీరు కేవలం సెక్షన్లు చెప్తారా, కేస్ డీటెయిల్స్ కూడా చెప్తాం. కేస్ డీటెయిల్స్ ఏం జరిగింది అనేది కూడా హిందీలో చెప్పి, లేదంటే సార్ 420, 307 చెప్తారు అంటే ఎలా జరిగింది మర్డర్ ఏంటి అనేది కూడా. సో ప్రెస్ మీట్లు కూడా సార్ పర్సనల్గా మా ప్రెస్ మీట్లు చూసి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలి, వాళ్ళు అప్పుడే జనాలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు అట్లనే చెప్పు, నువ్వు హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో చెప్పొద్దు అనేది. సో ప్రిపేర్ అయ్యి కొంచెం దానివల్ల కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను సార్. సార్ పాత బస్సులో పంచాలంటో సివి ఆనంద్ గారు మీకు చిట్కా చెప్పారు ఏమైనా? ఎప్పుడు కానీ అంటే సివి ఆనంద్ సార్ ఏంటంటే సార్ ఫాలో ద ఎస్ఓపి అంటారు క్లియర్గా. ఎప్పుడు కానీ ప్రజలు మన్ననలు పొందాలంటే ఏం చేయాలనే విషయం చెప్పారు. అంటే ఉర్దూ మాట్లాడాలి వాళ్ళతోటి. ఉర్దూ ఒకటే కదా, ఇంకోటి చెప్పుంటారే. అంటే సార్ ఎప్పటికీ అంటే ఎవ్రీ టైమ్ ఐ విల్ గైడ్ వన్ థింగ్ ఆర్ దట్ థింగ్. సాధారణంగా పాత బస్సులో పనిచేసే సివి ఆనంద్ గారు కానీ గతంలో ఉన్న ఆఫీసర్లు అక్కడ ప్రజల మనోభావాలకు మనం గౌరవిస్తే చాలు. ఎంగిలి వాళ్ళు వచ్చింది ఎంగిలి అని కానీ ముట్టుకోకుండా ఉంటే మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారని సివి ఆనంద్ గారు కానీ గతంలో ఆఫీసర్లు ఆ విధంగా చేస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ ఎక్కువ అవుతుంది, ఆఫీసర్ కూడా మనవాడే అని వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారని వాళ్ళలో. అవును, అది మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ప్రజల్లో ఆ భావం రాకుంటే వీళ్ళు వేరు అవుట్ సైడర్ లాగా ఫీల్ అవుతారు. సో అందుకే మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూస్ టు స్పెండ్ విత్ పబ్లిక్. ఎక్కడికైనా వెళ్ళినా, ఇప్పుడు ఇఫ్తార్ విందులైనా కూడా వెళ్ళడం కానీ, నార్మల్గా కూడా ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చేది, స్వీట్స్ పట్టుకొచ్చేది, తినడం. 1-2 ప్లేస్లకు మేము వెళ్ళి కీర్ తినడం వాళ్ళ ఇంట్లో. ఇటు గణేష్కి అప్పుడు గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళడము, అన్నదానంలో పాల్గొనడం. ఎంత మనం పబ్లిక్తో ఇన్వాల్వ్ అయితే అంత బాగా చూసుకుంటారండి. మీరు సినిమాల్లో అక్కడిక్కడ చూస్తుంటారు, ఇప్పుడు వేరే దగ్గర ఉండదు స్టేట్లో నాకు తెలియదు. కానీ ఇప్పుడు వెళ్తూ ఉంటే నేను ఆఫీస్ దిగి ఇట్లా వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అందరూ కూడా లేచి నిలబడి నమస్తే పెట్టేది. అంటే ఒక గౌరవంగా, అంటే పోలీస్ డీసీపీ గారు అని చెప్పి గౌరవం అనేది ఇస్తారండి మీరు. అంటే నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా మేము వెళ్తూ ఉంటాము, కనీసం అంటే వాళ్ళకు అక్నాలెడ్జ్ కూడా అంటే చేయాలని కాదు, ఇన్ ద సెన్స్ వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ఊరికే. అతనికి ఏం పని ఉండదు. అంటే కొంతమంది ఏదో పైరవికారులు కలుస్తూ ఉంటారు, కొంతమందికి అసలు పనే ఉండదు, ఏదో పూలు అమ్ముకునే అతను అది ఇది ఉంటారు, ఊరికే ఫోన్ చేసి సాబ్ కైసే సాబ్ అది అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు అండి, చాలా బాగుంటుంది అక్కడ. అంటే పాత బస్సులో ప్రజలు మన్ననలు పొందడం చాలా గ్రేట్ అండి, మీరు పొందని అంటున్నారు. నాకైతే మంచి అనిపించింది, ఐ రియల్లీ ఎంజాయ్డ్. అంటే బేసిక్గా అక్కడ చేస్తే ఏంటంటే ఎక్కడైనా మాబ్ అంటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి,
మర్డర్స్ చిన్న చిన్నవి ఉంటాయి, రౌడీ షీటర్స్, యాక్చువల్ రౌడీ షీటర్స్ ఉంటారు. సో అవన్నీ కేసెస్ డీల్ చేసినప్పుడు మీరు ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. కరెక్ట్. సో అది చాలా నేర్పింది. అంటే ఒక క్రైమ్ అయినా ఎట్లా చూడాలి, ఎందుకంటే ప్యానిక్ కాకుండా. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్లో చిన్నగా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఛాలెంజింగ్ క్రైమ్స్ ఉండవు. అంటే యాజ్ ఏ డాక్టర్కి ఎట్లయితే ఛాలెంజింగ్ సర్జన్స్ ఎట్లా అవుతుందో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ క్రైమ్స్ టు హ్యాపెన్. బట్ ఏదైనా వచ్చినప్పుడు నీకు మంచిగా నేర్పిస్తుంది అది ఎట్లా ఛాలెంజ్ ప్యానిక్. ఓల్డ్ సిటీలో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎలాగంటే మీ ఐడెంటిఫై ఉంది కదా, మీ ఐడెంటిటీ ఆ మాబ్ను కంట్రోల్ చేస్తుంది. చిన్న కమ్యూనిటీ అయిందనుకోండి, రూపేష్ షాప్ వచ్చారు, చుప్ చాప్ బయట అంటే ఇంకంతే అవుట్. ఐడెంటిటీ అక్కడ ఇంపార్టెంట్. అక్కడ మీకు ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏం అవసరం లేదు. పబ్లిక్ ఒకసారి గణేష్ విసర్జన అప్పుడు చిన్న ఇష్యూ అయింది ఒకటి. ఆ రోజే అప్పుడు మేమున్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు, సో అప్పుడే మిలాద్ నబీ గణేష్ విసర్జన సేమ్ టైం వచ్చింది. శివానంద్ సార్ అప్పుడు పిలిచి మనం సక్సెస్ చేయాలి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఛానల్ తోటి కమ్యూనికేషన్ పెట్టి మిలాద్ నబీని పోస్ట్పోన్ చేయించారు. చేయించిన తర్వాత గణేష్ విసర్జన జరుగుతూ ఉంది. సో మా ఏరియా సౌత్ ఈస్ట్ జోన్ కొంచెం క్రిటికల్ ఏరియా. మాదన్నపేట్, సంతోష్ నగర్, సో ఇవన్నీ మా ఏరియాలో ఉంటాయి. సైదాబాద్, బార్కాస్ ఇవన్నీ మా ఏరియాలో ఉండేది. సో అప్పుడు అనేది మీ ఏరియా బాగుంటే అంత బాగుంటుంది రాదు అనేది. సో అప్పుడు ఒక చిన్న ఇష్యూ అయింది. నైట్ ఒకటి విగ్రహం కింద పడింది, మన వాళ్ళు తొందర తీయండి అనేసరికి. సో వాళ్ళంతా తాగి ఉన్నారు, గొడవ చేస్తున్నారు. అంతా చేసి ఈవెన్ ఒకటి రెండు చిన్న డ్యామేజ్ చేయడానికి కూడా ట్రై చేశారు ఒక వెహికల్. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత లక్కీగా ఏంటంటే అక్కడ జనాలు అంటే కొంచెం తాగి డిసార్డర్ అంతా లాలెస్నెస్ చేస్తూ ఉంటే అక్కడ లోకల్లో కొంతమంది గణేష్ ఉత్సవ సమితి మెంబర్స్ ఉన్నారు. సో దానికి ఒక 1 వీక్ ముందు ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇంపార్షియల్గా చేసి ఉండే. సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, మా తప్పేం లేదంటే అది కింద పడింది, ఇప్పుడు నేనే తీసుకెళ్తా అంటున్నా, నేను పోలీస్ కార్లో తీసుకెళ్తా అంటున్నా, మీ మనోభావాలు దెబ్బతింటే, సో మీరు సహకరించాలి, ఇట్లా 2-3 గంటల నుండి గొడవ చేయొద్దు, సెన్సిటివిటీ, సిటీ అంతా మంచిగా జరుగుతుంది, మనం ఇక్కడ చేయొద్దు అని అంటే గణేష్ ఉత్సవ సమితి మెంబర్సే వచ్చి, సార్ మీరు నాకు 1/2 అవర్ టైం ఇవ్వండి సార్, మీరు మాట్లాడొద్దు, నేనే మాట్లాడి చేస్తామని అక్కడున్న హిందూ వాహిని వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడి, వాడు తాగుంటే వాడిని వాళ్ళే కొట్టి వాడిని పక్కకు పెట్టి అది తీసుకుని వచ్చి చేశారు. ఒక 4-5 అవర్స్ టెన్షన్ క్రియేట్ అయింది. బట్ లక్కీలీ వి సేవ్డ్ దట్. అక్కడే నేను చూస్తూ చదువుతానండి, బాలాపూర్ వినాయకుడు క్రాస్ అయిందంటే సిటీ కమిషన్ హాయ్ పడుకుంటారు ఆయన. ఓల్డ్ సిటీ క్రాస్ అయిందంటే చాలు. పర్టికులర్ గా మీరు చెప్పిన ఆ ఏరియా ఇప్పుడు బాలాపూర్ అనేది మన అక్కడ బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి బార్కాస్ ఏరియాస్ నుండి వస్తుంది, వచ్చి ఫలక్నామా ఎంటర్ అయితే మా జోన్ క్లియర్ అయిపోతుంది. ఫలక్నామా టెంపుల్ దాటిందంటే అయిపోయినట్టు. సిటీ కమిషనర్ గారు హ్యాపీగా ఉంటారు, లేదంటే కొంచెం టెన్షన్ ఉంటుందండి. ఏ వినాయకుని ట్రాక్ చేసినా చేయకుండా ఆ వినాయకుని ట్రాక్ చేస్తారు. సో సెట్లో అడుగుతా ఉంటారు, ఎక్కడ దాకా వచ్చింది బాలాపూర్, ఎక్కడ దాకా అది ఎక్కడ ఉంది, టైల్ ఎక్కడ ఉంది, ఇదే అడుగుతుంటాడు. ఒకప్పుడు అలా ఉండండి, ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయినాడు. పబ్లిక్ లో కూడా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. కేసులు కానివ్వండి, అంటే జనాలు కూడా ఏమిటంటే మన పోలీసులు చేసిన వర్క్ ప్లస్ పబ్లిక్ కూడా మనం ఫెడప్ అయిపోయారు. ఏంటి కమ్యూనల్ టెన్షన్స్ అయితే మనకే ఇబ్బంది అని చెప్పి చేంజ్ వచ్చిందండి. పబ్లిక్ కూడా మంచి వాళ్ళు అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతూ ఉండేది. 5% సార్ ఎక్కడైనా సరే ట్రబుల్ మాంగర్స్ అక్కడ కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళ కూడా కొంచెం మార్పు వచ్చింది అనిపిస్తుంది. అవును సార్. ఓల్డ్ సిటీ తర్వాత ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది మొన్న అసెంబ్లీ ముందు. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ట్రాన్స్ఫర్స్లో ఇక్కడికి రావడం జరిగింది. సంగారెడ్డి వచ్చేసరికి ఇక్కడ ఒక ఎస్పీ గారు ఉండేవారు. ఆయన ఒక వర్గానికే ప్రయారిటీ ఇచ్చేవారు, ముద్ర ఉండేది. మీకు ఆ ముద్ర వచ్చింది? అట్లేం లేదండి, అప్పుడేమేం లేదు అట్లేం. ఓకే, మీకు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చింది? రాగానే అండి ఫస్ట్ ఎస్పీషిప్ మాకు, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లైఫ్లో ఎస్పీషిప్ అనేది అంటే వీ ట్రైన్ టు బికమ్ ఎస్పీస్. ఎన్పిఏలో కూడా ఎస్పీగా ఏం చేయాలని నేర్పుతారు, ఎక్కువ యూనిట్ ఆఫీసర్ కదా నేర్పుతారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా 40 డేస్లో మాకు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మీరు అన్నారంటే ఇట్స్ కంపారేటివ్లీ బిగ్ డిస్ట్రిక్ట్. కంపారేటివ్లీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సంగారెడ్డి ఈజ్ లిటిల్ బిట్ బిగ్ డిస్ట్రిక్ట్. ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉండేది. సో మళ్ళీ దానిలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ ఛాలెంజింగ్. సో ఎందుకంటే ఎక్కడ ఇష్యూస్ కాకుండా చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఎలక్షన్స్ టైంలో. సో పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడము 5 కాన్స్టిట్యున్సీలో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. సో బాగా తిరిగి అప్పుడు కలెక్టర్ గారితో ప్లస్ మా సీనియర్స్ తోటి అందరితో చూసి సో
సో కొంచెం తొందరగానే కొంచెం కంట్రోల్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసాం. దట్ వాజ్ ఎ వెరీ. సంగారెడ్డి అనగానే ముఖ్య కమ్యూనల్ కనిపిస్తుందండి. ఆ కమ్యూనల్ ఇష్యూ రాకుండా ఎలక్షన్లా తీసుకొచ్చారు పీస్ఫుల్గా. జనరల్గా అండి ఎప్పుడు కానీ కమ్యూనల్ ఇష్యూస్ అంటే మా సీనియర్స్ చెప్పింది దాన్ని బట్టి, ఎందుకంటే మాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ మాది. సీనియర్స్ చెప్పింది ఏంటంటే పోలీసులు కనుక స్విఫ్ట్ రెస్పాన్స్ ఏదైనా ఇష్యూ అయినప్పుడు కనుక ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒకవేళ అయినా కూడా నువ్వు కంట్రోల్ చేయాలంటే వితిన్ 24 అవర్స్లో నువ్వు ఇంపార్షియల్గా ఉంటే కంట్రోల్ చేయొచ్చు. మాకు ట్రైనింగ్లో చెప్పేవారు. తర్వాత చాలామంది సీనియర్స్ ఎవరైతే కమ్యూనల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే అండి, ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్గా వీ బైండెడ్ ఓవర్. అంటే తెలంగాణలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బైండ్ ఓవర్స్ హ్యాపెండ్ ఇన్ సంగారెడ్డి. దాదాపు 5,700 మందిని బైండ్ ఓవర్ చేశాను నేను జిల్లా వ్యాప్తంగా, ఇంక్లూడింగ్ ఆల్ పార్టీ బేరర్స్, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, రూలింగ్ పార్టీ, ఆపోజిషన్ పార్టీ అందరినీ బైండ్ ఓవర్ చేశాను. మండల ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, కొంతమంది ఎమ్మెల్యేస్ని. సో బైండ్ ఓవర్ చేశాను. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మనకి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అంటే మనకి ఫోన్స్ ఇవి ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ యాక్చువల్లీ షోకేజ్ పోలీసింగ్ అంటే ఏంటి అనేది చూపించడానికి ఒక మంచి అవకాశం. ఆమె కొత్తగా ఎస్పీకి వచ్చాను కాబట్టి మా సీనియర్స్ కూడా ఒకటే అన్నారు, హౌ టు షో అప్పుడు మాకు ఐజీ షానవాజ్ కాసిం సార్ ఉన్నాడు, పంపించేటప్పుడు పిలిచి అన్నాడు, నువ్వు చూపించాలి ఐపీఎస్ ఆఫీసర్ ఒక యూనిట్ హెడ్ చేస్తే ఎట్లా ఉంటుందో, యూ హ్యావ్ టు షో దమ్ డిఫరెన్స్ అని అన్నాడు. అది కొంచెం మంచిగా అనిపించింది. సో అలా ఒక 5,700 మందిని చేయడము. ఇక కొంతమందిని ఎక్స్ఎమ్మెల్యేస్ వాళ్ళు వీళ్ళు ఉంటే చేయాల్సి వచ్చింది. అంటే బైండ్ ఓవర్ ఇస్ ఎ ప్రికాషనరీ మెజర్, నాట్ దట్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్.